నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనతో పాటు ప్రొఫెసర్ కమ్ డాక్టర్, డెర్మటాలజిస్ట్ అండ్ వెనరాలజిస్ట్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి ప్రస్తుతం ధర్మస్థలి కేసు ఎక్కడ చూసినా ఇదే వివాదం నడుస్తుంది. అసలు ధర్మస్థలి కేసులో నిజంగానే అక్కడ శవాలు కుప్పలు బయటపడుతున్నాయా? వందల శవాలు అంటున్నారు. ఎక్కడ చూసినా సరే, ఎక్కడ తవ్వినా సరే ఎముకలే బయటకు వస్తున్నాయి అంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? అండ్ రెండోది వచ్చేసి డాక్టర్ గారు కూడా స్వయంగా ధర్మస్థలి వెళ్ళారు అండ్ అక్కడ ఉన్న వాతావరణం అంతటిని కూడా చూసి వచ్చారు. కొన్ని రోజులు ఉండి వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. అండ్ మీరు కూడా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అండ్ ధర్మస్థలికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ని మనందరం కలిసి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మా పద్మావతి. సార్, అసలు ధర్మస్థలి కేసులో నిజంగానే అక్కడ కుప్పల శవాలు అని అంటున్నారు. నిజంగా అక్కడ ఉన్నాయా అండి? శవాలు ఉన్నాయి, కాకపోతే ఎవరు చంపారు ఏంటన్నది ఇప్పుడు ఇంకొక 6గురిని అరెస్ట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి కదా. అలా స్లోగా డెవలప్మెంట్లు వస్తాయి. అక్కడ ధర్మస్థలి అంటే మంజునాథ స్వామి యొక్క టెంపుల్ అన్నమాట. చాలా ఫేమస్. అది చిన్న ఫేమస్ కాదు. అది మంజునాథ సినిమా అర్జున్ యాక్ట్ చేశాడు కదా, ఆ చిరంజీవి గారేమో శివుడి కింద యాక్ట్ చేశారు. ఆ సినిమా ప్రజలందరూ గుర్తు రావాలంటే అసలు ఆ ధర్మస్థలి గుడి తర్వాత కుక్కీ సుబ్రహ్మణ్యం ఇప్పుడు మొత్తం గ్యాంగ్ అంతా వెళ్తున్నారు కదా. ఏది సర్పదోషాలు పోతాయని, కాల సర్పదోషాలు పోతాయని మన జ్యోతిష్కులు అందరూ కూడా పంపిస్తున్నాం కదా, వాళ్ళందరూ అక్కడికే వెళ్తున్నారు అనమాట. అయితే ఎంత ఫ్లోటింగ్ ఉంటదంటే ధర్మస్థలికి వెళ్ళిన తర్వాత కుక్కీకి వెళదాము అని బస్సుల కోసం చూస్తే అసలు ఒక్క బస్సు కూడా ఖాళీ ఉండదు, అంత జనం. సో అలాగే కుక్కీ నుంచి వచ్చేటప్పుడు మనం ధర్మస్థలికి వెళ్ళేటప్పుడు బస్సులు ఖాళీలు ఉండవు. శివరాత్రి రోజున ఏ విధంగా అయితే స్పెషల్ బస్సులు వేస్తారో అంత ఫ్లోటింగ్ రప్పించిన వాళ్ళు ఎవరు? మన తెలుగు జ్యోతిష్కులు, తెలుగు పండితులు. ఓకే, బానే ఉంది. అయితే అక్కడ ఏం జరిగిందని వివాదాలు వచ్చినాయి, పుకార్లు వచ్చినాయి, అపనిందలు వచ్చినాయి. అవి తర్వాత ట్రాన్స్ఫర్మ్ అయ్యి నిజాలుగా ఇప్పుడు ఒక్కొక్కటి మనం చూస్తున్నాం. అక్కడ కొన్ని వందల శవాలు మొత్తం వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే బయటకు చెప్పట్లేదు కానీ 573 మంది శవాలని చెప్తున్నారు పెద్దవాళ్ళంతా. ప్రెసెంట్ మొత్తం టోటల్ గా కప్పెట్టారని. అందులో ఒక 100 శవాలు దాకా తవ్వుతూ వస్తే అస్థి పంజరాలు, స్కెల్టన్స్, స్కల్స్ ఇవన్నీ కూడా బయటపడ్డాయి. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే అమ్మా, మొత్తము ఎవరైతే ఈ యొక్క సౌజన్య అనేటటువంటి అమ్మాయి, ఆ అమ్మాయి అక్కడ అంతకుముందు ఒక కాలేజ్ స్టూడెంట్. ఇలా వీళ్ళంతా కూడా అదృశ్యం అవడం, వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి కేసు పెట్టడము. కేసులు కూడా తీసుకోలేదు అంటున్నారు. నిజమేనండి? ఈ పోలీసులు కేసు పెట్టడానికి వెళ్తే వాస్తవానికి ఒక అమ్మాయి యాజ్ ఎ మైనర్ కావచ్చు, లేకుంటే తను మైనర్ కాకుండా తను అయినప్పటికీ కూడా ఇప్పుడు ఒక అమ్మాయి కనిపించడం లేదు అని మిస్సింగ్ కేసు ఫైల్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీసులు ఆ కేసుని తీసుకోవాలి. కానీ వాళ్ళు చాలా నెగ్లెక్ట్ గా మాట్లాడారని, లైక్ ఎలా అంటే మీ అమ్మాయి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి ఉంటుంది, లేకపోతే లేచిపోయి ఉంటుంది, ఇలాంటి మాటలు ఆడారు. ఇంకా వీళ్ళనే దూషించి అక్కడి నుంచి పంపించేశారని చెప్తున్నారు. పోలీసులు కూడా ఇలాగ అన్ని విషయాల్లోని గమ్మున కూర్చోడానికి కూడా రాజకీయ రంగ ప్రవేశం కూడా ఉంది అని అంటున్నారు. వాస్తవమేనండి ఇదంతా? ఉండొచ్చు, కానీ పోలీసులు ఎప్పుడు కూడా ఎలా చెప్తారంటే, వాళ్ళు జనరల్ గా మిస్సింగ్ కేసులు చాలా అవుతా ఉంటాయి కదా. ఒక ఏజ్ లో అయ్యేటటువంటి వాళ్ళు, తర్వాత వివాహం అయిన తర్వాత కూడా ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మిస్ అయితే ఫస్ట్ ధర్మస్థలి కర్ణాటక పోలీస్ అని కాదు, ఎక్కడ పోలీస్ అయినా సరే వెళ్ళి వెతుక్కోండి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళారేమో మైనర్ పిల్లల్ని, ఆ తర్వాత లేచి వెళ్ళిపోయారేమో అని అడగడం కామన్. అది కారణం ఎందుకంటే వాళ్ళు ఏదో అవమానించాలి, ఇన్సల్ట్ చేయాలని కాదు. ఎందువల్లంటే ఇప్పుడు వాళ్ళు వెతుక్కున్న తర్వాత రండి అని అంటారనమాట. అది మనకి కనబడిన వాళ్ళకి వెంటనే హర్ట్ అవుతారు. అసలే ఇప్పుడు సుప్రీంకోర్టులో కొన్ని సైటేషన్స్ వచ్చినాయి. ఎవరెవరు ఇష్టం వచ్చిన వాళ్ళతో వాళ్ళు వెళ్ళిపోవచ్చు, లివింగ్ ఇన్ రిలేషన్స్ లో ఉండొచ్చు, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ లో ఉండొచ్చు అని వింటున్నాం కదా మనం. సో పోలీసులు కూడా ఇదివరకు అయితే చాలా సీరియస్ గా తీసుకునేవారు. ఇప్పుడు మైనర్ పెళ్లి అయిందనుకో, ఆ పెళ్లి అయినటువంటి వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో వాళ్ళ బంధువులు ఎవరైతే కంప్లైంట్ పెట్టారో వాళ్ళని వీళ్ళని కూర్చోబెడతారు. అమ్మాయిని అడుగుతారు, నాకు ఇష్టమై నేను చేసుకున్నానంటే ఇంకా అమ్మాయి జోలికి వెళ్ళరు. కాబట్టి పోలీసులు రాకూడదు ఈ విషయంలో. అయితే రాజకీయంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, వాళ్ళు ప్రభావితం చేశారా అంటే ఆ విషయంలో రాజకీయం ఎప్పుడూ ఉంటుంది. ఎందువల్లంటే డికే రవి అని చెప్పి ఒక మా ఫ్రెండ్, అతను డిస్ట్రిక్ట్ కలెక్టర్, ఆయన బ్రహ్మాండమైనటువంటి కలెక్టర్, డాక్టర్ కూడా ఆయన.
చేసినప్పుడు ఆయన్ని మంచిగా ఇన్కమ్ ట్యాక్స్, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో మంచి కలెక్షన్స్ తీసుకొచ్చి అత్యధిక కలెక్షన్స్ తెచ్చిన వ్యక్తిగా పేరుంది. ఆయన ప్రెషర్ ఇచ్చేసి ఆయన మానసిక క్షోభకు తీసుకొచ్చేసి ఆయన సుసైడ్ చేసుకునేలాగా చేసేసారు. ఓకే, పరిస్థితులు ఏమైందో ఏంటో తెలీదు. ఓకే, అయితే ఆ యొక్క ప్లేస్ కి అతను చనిపోయినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య, డీజీపీ స్వయంగా అక్కడికి వెళ్ళడం కరెక్ట్. ఫొటోస్ గిటోస్ అన్ని వచ్చినాయి. అయితే అక్కడ సాక్ష్యాలన్నీ కూడా తారుమారు చేసేశారు అని చాలా పుకార్లు వచ్చినాయి. ఇప్పుడు కూడా ఆ కేసు ఇంకా తేలలేదన్నమాట, క్లోజ్ అయిపోతాయి అలాంటి కేసులు. సో ఇక్కడ ఏంటంటే ధర్మస్థలి కేసులో ఈ కుక్కి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి పూజకి వెళ్ళండి, అక్కడ వెళ్ళి చేయించుకోండి, కాల సర్పదోష పూజలు, ఈ సర్పదోష పూజలు అని రెచ్చగొడుతున్నారు కదా ఈ జ్యోతిష్కులంతా కూడా. ఒకళ్ళిద్దరు కాదు, వందల మంది వెళ్ళిపోతారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని ఇక్కడ, అప్పుడేమో అరుణాచలం వెళ్ళిపోండి అని ఇప్పుడు రెచ్చగొట్టేస్తున్నారు, అరుణాచలం వెళ్ళిపోతున్నారు. కాశీ అని కొంతమంది రెచ్చగొట్టేస్తారు. ఇంకా అంతే, కాశీలో 9 రోజులు ఉండాలని రెచ్చగొట్టేస్తున్నారు. తర్వాత ఈ యొక్క షిరిడి అప్పట్లో, ఇప్పుడు గౌహతి మీద పడిపోయారు. ఇలా వాళ్ళ ఇష్టం అనమాట. ఇప్పుడు అన్నిటిని మించి బాగా ట్రెండింగ్ లో ఉంది జగన్నాథ్ స్వామి టెంపుల్. ఇప్పుడు జగన్నాథ్ స్వామి మీద పడ్డారు. కాబట్టి అలా ఆ కాలంలో రెచ్చగొట్టేసినప్పుడు ఈ ధర్మస్థలికి పాపం 4 5 చుట్టాలు ఉన్న వాళ్ళు వెళ్తారు కదా. వెళ్ళినప్పుడు ఆ మోపిదేవి గుడికి వెళ్ళేటప్పుడు ఈ పిల్లల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళేవారు. వాళ్ళు వచ్చేసరికి మాయమైపోయేవారట. కంప్లైంట్ పెడితే పోలీసులు తీసుకుని ఏం చేస్తారు? సరే, కొన్ని శవాలని మామూలుగా ఎప్పటికప్పుడు కప్పెట్టేసి సీక్రెట్ గా చేశారు, బానే ఉంది. ఈ లోపల ఒక వ్యక్తిని, అంటే ఇది జరిగి 24 సంవత్సరాలు అయింది కాబట్టి అప్పుడు మంచి వయసులో ఉన్నాడు అతను. ఆ మంచి వయసులో ఉన్నటువంటి అతన్ని ఏ రోజుకి ఆ రోజు క్లీన్ చేసేలాగా, కాలువల్ని క్లీన్ చేసేలాగా ఒక నదిని, నేత్రాదేవి నది, ఆ నదిలో వచ్చినటువంటి తుక్కుని, శవాల్ని క్లీన్ చేసేలాగా పెట్టుకున్నారు. అతను ఫస్ట్ రోజున వస్తే ఒక శవం కొట్టుకొచ్చింది, దీనికి కప్పెట్టారా అన్నారు. రెండో రోజున వస్తే మళ్ళీ ఇంకో శవం వచ్చింది. ఇదేంటి వారానికి 2-3 వచ్చేస్తున్నాయి అంటే, ఆ ప్రాంతంలోనే వస్తున్నాయి కదా, మామూలు నదిలో వస్తున్నాయిలే అనుకున్నాడు. కానీ ఆ నేత్రాదేవి నది చాలా పెద్దది కదా, ఇక్కడి నుంచే ఎందుకు వస్తుంది అని డౌట్ వచ్చింది అతనికి. అంటే ఎవరో ఇక్కడ మర్డర్ చేసేసేస్తున్నారేమో అని డౌట్ వచ్చింది. మరి లేకపోతే ఇప్పుడు నదిలో దూకి చచ్చిపోవాలంటే ఇక్కడ పడచ్చు, 100 కిలోమీటర్ల తర్వాత పడచ్చు, మళ్ళీ ఇంకో 100 కిలోమీటర్ల తర్వాత నదిలో పడచ్చు కదా. నేత్రాదేవి కొన్ని వేల విస్తీర్ణాల్లో ఉంది. అలా కాకుండా ఈ పర్టికులర్ పార్ట్ లోనే ఎందుకు వస్తుంది అని చెప్పేసి ఆలోచించారు. ఆలోచించిన తర్వాత అప్పుడు ఏం జరిగింది, మనకి ఈ వెళ్ళి దేవస్థానం వాళ్ళకి చెప్పారు. చేసిందే వాళ్ళు కదా, ఇప్పుడు వాళ్ళ మీద నిందలేస్తున్నారు అంటున్నారు, వాళ్ళే అని ప్రజలు అంటున్నారు. మీడియా వచ్చింది, మొన్న మీడియా వాళ్ళ మీద కూడా దాడి చేశారు. అసలు ఇందులో యూట్యూబ్ వాళ్ళని మెచ్చుకోవాలన్నమాట. ఒక అబ్బాయి యూట్యూబ్ అతను ఎంత బ్రహ్మాండంగా భయపడకుండా పెడితే వాళ్ళ కెమెరాలు పగలగొట్టి ఇవన్నీ చేసినా కూడా ఆలయ సంబంధం వాళ్ళైనటువంటి వాళ్ళు ఒక 6గురు వచ్చి ఆలయ ప్రతిష్టకు మీరు భగ్నం కలిగిస్తున్నారని దొంగనాటకాలు ఆడి వీళ్ళని ఈ కెమెరాని బద్దలగొట్టాలని అని ట్రై చేస్తే ఆ అబ్బాయికి రక్షణగా మొత్తం ఊరు వచ్చేసింది. బ్రహ్మాండంగా పోలీసులు లాఠీచార్జ్ చేయడం కంటే ఏం చేయలేరు. కాబట్టి ఈ విధంగా మనకి వచ్చిన శవాన్ని వచ్చినట్టు అలా కప్పెట్టకపోతే నిన్ను కూడా లేపడేస్తామని చెప్పారు, బెదిరించారట. అతను ఏం చేశాడు, ఇప్పుడు అతనికి ఎప్పుడైతే అతను వెలుగులోకి వచ్చారో, నేను శవాలు ఎక్కడెక్కడ పాతానో నేనే పాతాను కాబట్టి నాకు తెలుసు, నేను చూపిస్తాను ఆ ప్లేస్లన్నిటినీ, నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తుంది. అండ్ దాంతో పాటుగా నా ప్రాణాలకి హాని ఉంది, నాకు సెక్యూరిటీ కల్పించండి అని అంటుంటే దాన్ని కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మరి దాని గురించి ఒక క్లారిటీ రాలేదు. ఇప్పుడు అతను ప్రాణహాని ఉంది అని అతను అంత డైరెక్ట్ గా చెప్పారు. వాళ్ళ పేర్లు కూడా రివీల్ చేస్తూ హైకోర్టుకి ఒక లెటర్ ను కూడా రాసిచ్చారు అని అంటున్నారు. అంటే వీళ్ళ వల్ల రేపు పొద్దున్న ఇఫ్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో నాకు ఏదైనా అయ్యింది, నేను చనిపోయాను అంటే అది ఖచ్చితంగా వీళ్ళ వల్లే, వీళ్ళే నన్ను చంపేస్తారు అని చెప్పడంతో పాటు, ఒకవేళ అన్ని ప్లేసుల్ని నేను తవ్వించలేకుండా ముందే చనిపోతే ఆ ప్లేస్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఈ లెటర్ లో రాస్తున్నానని కొన్ని డాట్ మార్క్స్ వేసి మరీ ఇచ్చారంట అతను. కానీ దాన్ని చాలా అఫీషియల్ గా ఒక లాకర్ లో పెట్టారని, అది ఇంకా కోర్టు జడ్జిల ద్వారా దగ్గర ఉందని మరి ఇవన్నీ చెప్తున్నారు. మరి ఇవన్నీ ఒకవేళ అతనికి సెక్యూరిటీ కల్పించకపోతే మరి తన ప్రాణాలకైతే నష్టం ఉంది ఇక్కడ తెలుస్తుంది. అండ్ ఇంకోటి, ఈ మధ్య కాలంలో నేను ఇంటర్వ్యూ చూసాను, నేను ఒక లేడీ యాంకర్
యాజ్ ఏ నేను ఒక యాంకర్ గా ఆమెకి సపోర్ట్ చేస్తున్నాను. తన ధర్మస్థలి వెళ్ళి అక్కడ మొత్తం వెరిఫై చేసి చూపిస్తూ ఇదిగోండి ఎక్కడెక్కడే ఆమెని ఎవరైతే ఫస్ట్ ఆమెను చనిపోయారు అని చెప్పారో శవం దొరికింది అన్నారో నేను ఇక్కడే చూశాను. అక్కడ విగ్రహం తప్పితే ఎటువంటి డెడ్ బాడీ లేదు. ఇది 12 సంవత్సరాల క్రితమే అక్కడ ఎక్కడైతే కాల్చారో ఆ బూడిది పైన విగ్రహాన్ని కట్టించి పూజిస్తున్నారు అని చెప్పారు. ఆమె చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. కానీ నిజంగా కుప్పలు తప్పల శవాలు లేవు అని వాదిస్తుంది ఆమె. అవన్నీ అవాస్తవాలు, బూటకాలు పుట్టిస్తున్నారు. ధర్మస్థలిలో మర్డర్స్ అయితే జరిగినాయి, ఖచ్చితంగా ఇన్ని శవాలు వందల శవాలు వస్తున్నాయి అనేది అబద్ధం అని ఆవిడ అంటుంది. మరి ఇక్కడ నిజంగా ఆవిడకి తప్పనాలా, లేకుంటే గతంలో వెళ్ళి ఇప్పుడు జరుగుతున్న వాటిని పూర్తిగా తెలుసుకోకుండా అవగాహన చేసుకోకుండా మాట్లాడుతుంది అనుకోవాలంటారా? ఇప్పుడు మొన్న పోలీసులు వెళ్ళి సర్వేకి వెళ్ళారు, పంచనామా చేశారు, కోర్టు ఆర్డర్స్ వచ్చినాయి, తవ్వితే 100 శవాల దాకా వచ్చినాయి న్యూస్లు వస్తున్నాయి కదా. మరి అటువంటిప్పుడు ఆవిడ అట్లా ఎలా చెప్తారు అంటే ఆ కాలంలోనే 24 సంవత్సరాలు శవాలన్నిటిని అలాగ ఉంచకుండా కొన్నిటిని పూడిచ్చేసి ఉండొచ్చు. ఈయన కొన్ని శవాలు మాత్రము ఈయనకు తెలుసు కాబట్టి ఎక్కడెక్కడ పాతారో ఆయన సమక్షంలోనే తీసుకెళ్లి చూపించారు. ఆయనకి రక్షణ కావాలని అడిగాడు, ఇస్తామన్నారు పోలీసులు. కోర్టుకి ఇవ్వమన్నారు, కోర్టుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళి తెచ్చుకున్నాడు ఆయన. సో ఏమైనా సరే ఈ రోజు దాచొచ్చు వాళ్ళని, తర్వాత అయినా ఇంకా దాచలేరు కదా. కాబట్టి ఎప్పటికైనా బయటపడుతుంది కదా. అందులో అవాస్తవాలు అయితే అన్ని అవాస్తవాలు అయితే మరి కంప్లీట్ గా మీకు శవాలు అన్ని లేకపోవచ్చు, కానీ కొన్ని మర్డర్లు అయితే జరిగినాయి అని చెప్తున్నారు కదా. అంటే చట్టం ఏంటంటే ఎప్పటికీ కూడా చట్టంని ఎవరు దాచలేరు. కాబట్టి ఖచ్చితంగా జరిగినాయి అని మొత్తం ప్రజలందరూ బలంగా విశ్వసిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి శవాలు ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఇప్పటికే ఆ దేవస్థానం వాళ్ళు కూడా వచ్చి వీళ్ళ మీద దాడి చేయడాలు, యూట్యూబర్స్ మీద ఇలాంటివి జరుగుతున్నాయి. ఒకవేళ దాంట్లో నిజం లేకపోతే ఎందుకని దేవస్థానం వాళ్ళు అలా చేస్తారని. అండ్ రెండోది వచ్చేసి దీనిలో మొత్తంగా మెయిన్ గా ఉన్నది ఆ ఇద్దరు అన్నదమ్ములు అంటున్నారు. మనకి పేర్లు అయితే అఫీషియల్ గా అనౌన్స్ చెయ్యలేదు, బట్ ఇద్దరు అన్నదమ్ములు కలిసి చేశారు. అందరి నోట్లో పడ్డది అయితే మాత్రం వాళ్ళ తమ్ముడు, అందరికి బయటకి కనిపించి బహిరంగంగా అందరిలోకి వచ్చింది అయితే, కానీ మంచితనం ముసుగులో వాళ్ళ అన్న ఉన్నారని చెప్తున్నారు. సో ఇదంతా చూస్తుంటే వాళ్ళ అన్న ఇదంతా చేయించి తనని ముందు పెట్టి, ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ రేపు పొద్దున్న ఏదైనా కేసు అయితే తిను తప్పించుకొని తను నిరికించాలి అనే ఉద్దేశం కూడా కనిపిస్తుంది అన్నట్టుగా అంటారు. ఇది వాస్తవమే అంటారా? అవ్వచ్చు. పాలిటిక్స్ లో ఇవన్నీ కామన్. ఇవన్నీ అన్న ఎందరో జైలుకి వెళ్ళాకంటే ఒకటి నిరికించి ఒకటి తప్పించుకోవచ్చు. మొత్తం తర్వాత బెయిల్ తీసుకొస్తాడు. ఎంత పెద్ద మర్డర్ కేసైనా 3 నెలల్లో బెయిల్ వచ్చేస్తది. ఆ తర్వాత సంగతి తర్వాత కేసులు, సాక్ష్యాలు అవన్నీ అప్రూవల్ గా మార్చొచ్చు. ఇవన్నీ కూడా చట్టపరంగా మనం సాక్ష్యాలు పేపర్స్ మీద చూస్తాయి కాబట్టి, ఎవిడెన్స్లు, సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇలాంటివి చూస్తాయి కాబట్టి అవన్నీ ప్రూవ్ అవడం ఇవన్నీ కూడా కష్టం. అందుకని అంత పట్టుదలగా ఉండాలి. ఇప్పుడు ఆ భట్ అనేటటువంటి అమ్మాయి వాళ్ళ అమ్మ అంతకాలం పోరాడింది కాబట్టి కోర్టులు డిస్కరేజ్ చేసిన, పోలీసులు డిస్కరేజ్ చేసిన సాధించుకుంటూ వచ్చింది. ఆ విధమైనటువంటి అంత పట్టుదల మనకు ఉండాలి. ప్రజలకి కేవలం న్యూస్ ఏదో 2 రోజులు చూసి 3వ రోజున మర్చిపోతాం మనం. అలా ఉండకుండా, అలాగే అక్కడ తిరిగేటటువంటి వాళ్ళు సంవత్సరాలు పడుతుంది కేసు అనగానే, వెంటనే అవ్వదు. సో అలా జాప్యం లేకుండా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా వెంటనే కనుక చేసినట్లయితే తప్పకుండా వెంటనే అవుతుంది. మనకి తీర్పు కూడా వెంటనే బాగా వస్తుంది. నిజంగా సార్, ఏది ఏమైనప్పటికీ అక్కడ చనిపోయింది ఖచ్చితంగా అమ్మాయిలే అని కూడా చెప్పలేము. ఈ విషయాలు తెలిసి బయట ఎక్కడ పెడతారో అని చాలా మందిని చంపేశారు కూడా. ఆ విషయం తెలిసిన వాళ్ళని కూడా, అమాయకమైన అమ్మాయిలు చనిపోయారు. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళు కూడా చనిపోయారు. విషయాన్ని ఎప్పటికీ బయటికి రానివ్వకుండా ఉండాలి అనేసి. ఇతను కూడా గతంలో తనకి ఈ విషయం తెలియగానే ఎలాగైనా తన ప్రాణాల మీద కూడా వస్తుంది అని తెలియడంతో ముందుగానే జాగ్రత్త పడి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని చెప్తున్నారని. దాంతో పాటుగా అజ్ఞాతంలోకి వెళ్ళడానికి ఇదొకటే రీజన్ కాదు, తన సంబంధించిన రిలేటివ్స్ అని చెప్తున్నారు. ఇంకొంతమంది తన సిస్టరే అని చెప్తున్నారు. అతని సిస్టర్ మీదే ఇలాగా అసభ్యకరంగా ప్రవర్తించబోయారు. దాని తర్వాత అతను తీసుకొని ఎవరికి తెలియకుండా అర్ధరాత్రి టైంలో ఊరు ఖాళీ చేసి పారిపోయారు అజ్ఞాతంలోకి. తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చారు. సో ఇప్పటికి ధైర్యం చేసుకుని వచ్చారు కాబట్టి నిజాలన్నీ బయటకు వస్తున్నాయి అన్నారు. బట్ ఏదేమైనప్పటికీ తన ప్లేస్ లో ఇంకెవరైనా ఉంటే రాకపోవచ్చేమో, బట్ తనకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఇంతకాలం తర్వాత అయినా సరే ధైర్యం తెచ్చుకొని తన వల్ల కూడా ఒక తప్పు ఉంది ఇందులో, స్టార్టింగ్ లో నేను బయట పెట్టకపోవడం, ఆ శవాలని నా చేతులతో కప్పాను,
దానికి ఇది నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకుంటున్నా, ఇలాంటివన్నీ అతను చెప్పుకొచ్చి అవన్నీ చూపించడము. సో ఇప్పుడు సొసైటీకి ఒక పర్సన్ ఇలాంటి వాళ్ళు కావాలి అంటే అది అతన్ని చూపించవచ్చు అని అనిపిస్తుంది. బట్ ఏదేమైనప్పటికీ అతను కూడా హ్యాట్స్ ఆఫ్ సార్. అండ్ మీకు కూడా, మీరు ధర్మస్థలి వెళ్ళి అక్కడ చూసి పరిశీలించి అక్కడ ఏం జరుగుతుంది అవన్నీ కూడా మాతో షేర్ చేసుకున్నందుకు. అండ్ ఈ కేసు తొందరగా సాల్వ్ అవ్వాలని అనుకుంటున్నా. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష కూడా పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ రోజు జరిగింది ఈ రోజు చెప్పి రేపు మర్చిపోవడం ఇలాంటిది కాకుండా జరిగిన దానికి న్యాయం చేసే వైపు అందరూ అడుగులు వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మరోసారి మరో కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు.